నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మానవులకి ప్రేమ శాంతి మార్గం చూపిన మహానీయుడు యేసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైన ఉండాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరికని బృందావన్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగనే మరి పాలకుర్తి, రామగుండం, అంతర్గం మధ్యలో ఉన్నారు. ఫీస్ట్ కార్యక్రమంలో మరి ఇంతవరకు మనందరి ఎడల దేవుడు కృప చూపినాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దయచేసి అక్కడ వంటశాలకి ఎవరు వెళ్ళొద్దు, పురుషులు, అది పురుషుల స్థలం కాదు. అటువైపు పురుషులు ఎవరిని ఓనివ్వకండి, దయచేసి ఓన్లీ స్త్రీలు మాత్రమే పోతారు. అటువైపు పురుషులు వెళ్ళొద్దు. ఎన్షా అక్కడ కొంచెం చూడండి. ఈ సమయంలో మరి ఈ కార్యక్రమం క్రైస్తవ సమాజం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనకి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులకు, మన రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి, అలాగే మన యొక్క రామగుండం మండల తహసీల్దార్ కుమారస్వామి గారికి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలీ గారికి, అలాగనే పాలకుర్తి తహసీల్దార్ గారు, అంతర్గం తహసీల్దార్ గారు, మరి ఏసీపీ గారు, సిఐ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి రాజుగారు మనకు దొరకడం చాలా అరుదు. కాబట్టి రాజుగారు ఈరోజు మనతో బోధన చేస్తే మనకు కొంచెం సంతృప్తిని ఇస్తుందని భావిస్తున్నాం. అధికారులు, నాయకులందరూ కూడా ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయడం. క్రిస్మస్ మా హృదయములో ఆ వెలుగును చేర్చుకొని మా హృదయ అంతరంగములో ప్రభువా స్వార్థాన్ని తీసివేసి నిస్వార్థంగా ప్రభువా ప్రజల మధ్యలో మా దేవా లోకములో ఆ వెలుగు వెలిగించడానికి వచ్చారని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మన మధ్యలో ఉండటం, వారి ఆధ్వర్యంలో రామగుండం యొక్క గోదావరికని పాస్టర్స్ విందును ఏర్పాటు చేయడం, ఈ విధంగా క్రైస్తవులకు వారు ప్రేమ విందును, క్రీస్తు ప్రేమను వారు కూడా మన మధ్యలో పంచుకోవటం అనేది సంతోషించే సమయం ఇది. ఈ సమయంలో మరి ఎమ్మెల్యే గారిని బట్టి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్టేజ్ మీద ఉన్న మరి కార్యకర్తలు, నాయకులు, అలాగే స్టేజ్ మీద ఉన్న దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ఎంతగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. గమనించాలి, 3500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక రాజు, ఆ రాజు ప్రజలు ఏమొచ్చినా ఆ రాజే ముందుండి వారికి సహాయం చేశాడు. ఆ రాజు ఆ ప్రజలకు తోడుగా ఉండేవాడు. రాజు తన ప్రజల కొరకు యుద్ధాలు చేస్తూ 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 ఒక సందర్భంలో ఎప్పటి నుండో మా కొరకు యుద్ధాలు చేస్తూ ఉన్నారు, మా ప్రజల బాగోగులు మీరు చూస్తూ ఉన్నారు, మీరు ఎన్నెన్నో మా కొరకు చేశారు, మా కష్టకాలంలో మీరు తోడై ఉన్నారు, మీరు మాకు అలాగ ఉంటే చాలు, ఆ యుద్ధం ఏదో ఆ పోరాటం ఏదో మేమే చేస్తామని ఆ రాజుతో ఆ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రజలందరూ ఏమన్నారంటే, అయ్యా నీవు మాకు అలా ఉంటే చాలు, యుద్ధం చేయనక్కర్లేదు అని చెప్పి ఆ రాజుతో అంటారు, 40 ఏళ్ళు మాకు పరిపాలన చేశావు, ఎన్నో పోరాటాలు చేశావు, ఎన్నో యుద్ధాలు చేశావు నీవు అని చెప్పి కనబడుతున్నా నా జీవితంలో మరి నా దీపాన్ని ఎవరు వెలిగిస్తారు? బాగోగులు చూసేవాళ్ళను నేను, ప్రజలందరికీ రాజును నేను, మరి నాకు రాజు ఎవరు? నా బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ అందరికి శిరస్సు వచ్చి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీతో అనేక సార్లు ప్రతి చర్చిలలో కలుస్తూ గత 25 సంవత్సరాలుగా మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి, మన ప్రాంతానికి పూర్వవైభవం తీసుకొస్తా అని చెప్పి అనేక సార్లు అడిగిన ఆ యేసుక్రీస్తు మరి 3 సార్లు పోటీ చేసిన తర్వాత నా సహనాన్ని పరీక్షించిందా లేదు మీరు పరీక్షించినా తెలియదు, కానీ మొన్నటిసారి అందరికందరు ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు వారి చర్చిల్లో అక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క కుటుంబం ఈసారి మావాడు తప్పనిసరి అదే విధంగా మరి ఆ క్రీస్తు ఆశీర్వాదంతో నాకు అవకాశం కల్పించినారు. ఈరోజు అధికారికంగా శాసనసభ్యుడిగా మీ ముందు నిలబడే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి పేరున నా క్రైస్తవ బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడికి రాని వారందరికీ కూడా ఈ సమాచారం మీ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా చేరాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. బంధువులారా, ఈరోజు మీరు కోరుకున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ బంద్ ఉంటే ఆ తెలంగాణ బంద్ను తన కొలిసిన గొలుసులను బద్దలు కొట్టి, గడిలను బద్దలు కొట్టి ప్రజాస్వామ్య తెలంగాణను తెచ్చుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఒక దళిత నాయకుడు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు శ్రీధర్ బాబు గారు, ఇతర క్యాబినెట్ మిత్రులు అందరి సహకారంతో మరి ఈ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు ఇవాళ రైతు రుణాల మాఫీ, పండించిన పంట మనకు అన్నం పెట్టే రైతుకి ప్రతి ఒక్క గింజను కొట్టు ఆదుకునే ప్రయత్నం చేస్తూ అన్ని సంక్షేమాలతో ముందుకు పోతున్నప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన ప్రభుత్వం ఉందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి పక్షాన, ప్రభుత్వ పక్షాన క్రైస్తవ బంధువులందరికీ, గురువులందరికీ, ఎవరైతే చర్చలు నిర్వహిస్తారో వారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు తెలుసు, ఇలా క్రిస్టియన్ మైనారిటీ మాకు సంబంధించిన అధికారులు వచ్చినారు. ఇలా కలెక్టర్ గారు చెప్పినారు, ప్రభుత్వం చెప్పింది మైనారిటీ సంక్షేమానికి సంబంధించిన అంశంలో ప్రధాన పీట వేస్తున్నామని వారు చెప్పి వీళ్ళకి వివరించాల్సిందిగా చెప్పినప్పుడు నేను వారితో ఒక మాట అన్నాను, తప్పకుండా చెప్తాను. కానీ కేవలం మైనారిటీ కాదు, బలహీన వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరైనా వారిని ఆదుకునే ప్రయత్నం, వారికి అండగా నిలబడే ప్రయత్నం, వారికి రక్షకుడిగా ఉండే ప్రయత్నం ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమాలతో పాటు ఇలా రైతును ఆదుకోవడం, 57,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన చరిత్ర ఈ 15 సంవత్సరాల్లో భారతదేశంలో ఎక్కడ జరగలేదు. ఇలా జరిగినామని చెప్తాను. ఈ సంవత్సరం ఇంతైతే వచ్చే సంవత్సరానికి ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తున్నాం. దాదాపుగా మన ప్రాంతంలో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాల్సిన కోరుతాను. దాంతోపాటు ఇలా రైతులు అన్నం పెట్టే రైతుతో పాటు మహిళలను లక్షాధికారం చేసే కార్యక్రమానికి ఇలా 1,00,000 కోట్లతో ముందుకు పోతా ఉన్నాం. స్వయోపాధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మైనార్టీ డిపార్ట్మెంట్ ద్వారా మీలో మహిళలతో పాటు చదువుకున్న యువకులకు స్వయం ఉపాధి కింద, సబ్సిడీ కింద రుణాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీరు అందరూ తెలుసుకొని మా అధికారుల ద్వారా మరి దాన్ని లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని కూడా మీరందరూ
ముందుకు రావాల్సిందిగా కొడతా ఉన్నా. ఇలా నేను గొప్పగా చెప్తా ఉన్నా, 7.5 లక్షల కోట్లు అప్పు చేసిపోయి ఈ రాష్ట్రానికి గుండె సున్నా ఇచ్చిపోతే వారికి బుద్ధి చెప్పినారు మీరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఎక్కడా తక్కువ చేయకుండా ఏవో ప్రభుత్వ ఉద్యోగికి జీతాల విషయంలో కానీ ఇచ్చిన మాటలు పూర్తిగా నిలబెడుతూ సక్రమంగా చేసుకుంటూ ఈ దేశంలోని రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు పోయి పూర్వవైభవం తీసుకురావడానికి ఇలా ప్రయత్నం చేస్తాము. ఇలా తప్పకుండా మీ అందరి ఆశీర్వాదం ఈరోజు ఆ యేసు ప్రభు ఆశీర్వాదం, గురుగారు చెప్పినట్టు ఒక దీపం, ఆ దీపానికి వెలుగునిచ్చే ఆ దేవుడైతే ఇక్కడ మీ అందరికీ దీపంగా ఉండే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఆయన క్యాబినెట్ మంత్రులు చేస్తా ఉన్నారు. దాంట్లో పనిచేసే మీరు పంపించిన మీ కుటుంబ సభ్యుడిగా నేను కూడా ప్రభుత్వ వారధిగా ఉంటూ ఇక్కడ సమస్యల పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఇదంతా కూడా మీ ఆశీర్వాదం, మీరు చేస్తున్న ప్రార్థన వల్ల ఇలా నష్టపోయిన మనమందరం కూడా పేద ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ముందుకు పోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది, మైనార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, క్రిస్టియన్ మైనార్టీ వాళ్ళు ఏదైనా విదేశాలకు పోవాలనుకుంటే వారికి చదువుకునేడానికి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో అంబేద్కర్ కాలనీ చర్చిలో మరియు కిష్టారం గ్రామ చర్చిలో క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తెల్లవారుజామున యేసు ప్రభువు ప్రత్యేక ప్రార్థనలో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ పాల్గొని కేక్ కట్ చేసి ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ్ముడు అన్న ఫోన్ అనుకు పెట్టాను. గడి ఉండదు ఈ బస్సులో. ఓకే క్రౌడ్ తీసినవారా? అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంతకుముందు కిష్టారం రాలేదు, క్రిస్మస్ రాలేదు, లాస్ట్ ఇయర్ కుదరలేదు. అందుకని ఈ రోజు పట్టుపట్టి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాల ఫలితంగా ఏసయ్య కరుణా కటాక్షాల వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండగలిగాను. ఎక్కడి నుంచో రాలేదు, నేను మీ మధ్యలో నుంచో వచ్చాను. మీ ఆశీర్వాదాల వల్లే వచ్చాను. వచ్చినందుకు నా సాయం నేను చేయడానికని శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. మీ అందరూ తెలుసు, కిష్టారం గురించి నేను ఎన్నికైన రోజు నుంచి పోరాడుతూనే ఉన్నాను. ఒక కొలికి వచ్చిన ఇప్పుడే సాధ్యమైనంత వరకు నా శాయశక్తుల దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకి నేను మీకోసం అయితే నేను ముందుండి నేను పనిచేస్తున్నాను. అదేవిధంగా ఇదే ప్రేమ, అభిమానం, ఆదరణ అనేది ఇక ముందు కాలంలో కూడా ఉంటే గనక గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కానీ ప్రతి ఒక్క పథకం కానీ ఇక్కడ రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. రాజకీయ ఉపన్యాసం కాదు ఇది. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం అందుతుందని మీకు మనస్ఫూర్తిగా ఈ చర్చలో చెప్తా ఉన్నాను. అదేవిధంగా నిజమైన క్రైస్తవ్యం అంటే ఏంటి అనేది మన బిహేవియర్ ద్వారా మనల్ని చూసి నేర్చుకోవాలి. ఈ చర్చిలో ఉన్నంత వరకు, ఈ గంట సేపు మనం ప్రేయర్ చేసినంత వరకే కాదు, ఇదే బోధనలు, ఇదే మరి ప్రేమ, ఆదరణ, ఆప్యాయత ఇవన్నీ కూడా మనం బయటకు వెళ్ళినా కూడా మన నిజ జీవితంలో కూడా ప్రతిబింబించాలి. ఆ విధంగా మనం నడుచుకుంటే గనక ఇదే క్రిస్టియన్ ప్రేమ అంటే ఏంటి అనేది మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది. మన క్రిస్మస్ అంటే ఒక్క
క్రిస్టియన్స్, ఒక ఎస్సీలో, ఒక ఎస్టీలో, ఇట్లా ఒక కులానికి పరిమితమైంది కాదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కూడా, ప్రతి ఒక్క దేశంలో కూడా అందరూ క్రిస్మస్ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. మరి మనల్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇదే బాటలో నడవాలి. శాంతి, అహింస, ప్రేమ ఇవన్నీ కూడా మనం నిజ జీవితంలో ప్రతిబింబిస్తే మనల్ని చూసి మిగతా అందరూ కూడా ఆచరించాలి. యేసు ప్రభువు ఏ ఉద్దేశంతో అయితే మన మధ్యకి వచ్చారో, యెహోవా ఆయనను ఏ ఉద్దేశంతో మన దగ్గర పంపించారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. మన కోసం రక్తం చిందించి ఆయన ప్రాణత్యాగం చేసిన ఫలితం నెరవేరుతుంది. కనుక మనందరము ఇక ముందు అలా నడుచుకోవాలని మనం చేసుకుంటూ మరి ఒక్కసారి అందరి మధ్యలో ఈ క్రిస్మస్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, మన కమిటీ సభ్యులకి, మన ఫాదర్ గారికి, మన సోదరి మండలికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి హ్యాపీ క్రిస్మస్. రామగుండం ప్రాంతంలో నూతనంగా నిర్మిస్తున్న 350 పడకల ఆసుపత్రి పనులు రాబోయే 10 నెలల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండంలో నూతనంగా నిర్మాణమవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరికని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూలు अटल बिहारी वाजपेयी गार की जय। जोहार अटल बिहारी वाजपेयी, जोहार जोहार अटल बिहारी वाजपेयी, जोहार जोहार भारत रत्न अटल बिहारी वाजपेयी, जोहार। अरे Gracias.
నిలబడి భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు మధుసూదన్ బాబు, నాగర్దొడ్డి వెంకట్రాములు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, యావత్ భారతదేశం స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలైనా ఈరోజు వరకు కూడా మేము అదే పరిస్థితిలో కొనసాగుతున్నాం. ఇది చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు భారతదేశం నడుస్తుంది. అలాగే గత 10 సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రతి వర్గం, ప్రతి కులం మీద దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పరిపాలనకు మేము ఎట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయాలని మేము అందరం కంకణం కట్టుకుని ఈరోజు ఈ వ్యతిరేక ప్రదర్శన చేస్తున్నాము. యావత్ భారతదేశం ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నది. స్వతంత్రంలో ప్రతి ఒక్క కులము, ప్రతి ఒక్క వర్గము పోరాడి తన ప్రాణాలను అర్పించి భారతదేశానికి ఈరోజు ఈ యొక్క రూపమాపంలో చేర్చడం జరిగింది. అటువంటి రూపాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం దానికి ఏదో ఒక రకంగా ఒక హిందుత్వ భావజాలను కొనసాగించి యావత్ భారతదేశమే హిందూ దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. తప్పకుండా దానికి అన్ని వర్గాలు, అన్ని కులాలు వ్యతిరేకిస్తున్నాం. ఈవెన్ భారతదేశం అమిత్ షా పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి దురహంకారపూరితమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానాలకు వ్యతిరేకంగా అట్టుడుతున్న సందర్భం, ఆందోళన జరుగుతున్న సందర్భంలో గద్వాల జిల్లాలో కూడా మన వంతుగా రాజ్యాంగం లేకపోతే సామాన్యులకు భవిష్యత్తు లేదు. సామాన్యులకు భవిష్యత్తు ఉండాలన్నా, భారతదేశం ప్రపంచంలో సగర్వంగా నిలబడాలన్నా భారత రాజ్యాంగమే ఏకైక మార్గం. దాన్ని రక్షించుకోవాలా, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి, దాన్ని లేకుండా చేయడానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు హిందువులకు వ్యతిరేకమైన పార్టీ, మెజార్టీ హిందువులకు వ్యతిరేకమైన బీజేపీ పార్టీ, మేము హిందువులకు అనుకూలమైన వాళ్ళమని చెప్పేసి హిందువులను లాక్కొని ఓటు బ్యాంకు రాజకీయాలతో గద్దెనెక్కి ఈరోజు దేశంలో మొత్తం కూడా అనేక అరాచక విద్వేష రాజకీయాల్ని పెంచిపేసిస్తున్న సందర్భంలో రాజ్యాంగం ఒకటి అడ్డం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలా. 100 ఏళ్ల చరిత్రలో మనువాదం చరిత్రని మేము అమలు చేస్తాము. అది కొంతమంది 2-3 వర్గాల ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి మనువాదము. బానిస వ్యవస్థ ఉండాలా, రాచరిక వ్యవస్థ ఉండాలా, భూస్వామ్య వ్యవస్థ ఉండాలా, కాల్ముక్త బాధ్యత వ్యవస్థని పెంచి పోషించడానికే వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. సామాన్య పేద బడుగు బలహీన వర్గాల కోసము కాదు అనే వాస్తవాన్ని కింది స్థాయిలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా తెలుసుకొని, ఎందుకంటే కార్యక్రమం అంబేద్కర్కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఎవరైతే నోరు పారేసుకున్నారో అమిత్ షా మనుధర్మ శాస్త్రానికి ప్రభావితులైన వ్యక్తి కాబట్టి అంత దుర్మార్గంగా, అంత విచ్చలవిడిగా అట్లా స్థైర్య విహారము పార్లమెంట్లో చేయడం అంటే మన హక్కులను కాలరాయడము, మన అంబేద్కర్ను తెగడం అంటే మన రాజ్యాంగాన్ని అగౌరవపరచడం. అట్లా రాజ్యాంగాన్ని అగౌరవపరచడానికి ఈ దేశంలో చాలా నేపథ్యాలు పనిచేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కొంతమంది మైనార్టీలమైన మనము ఈ దేశంలో వాస్తవానికి ఆలోచన పరులందరూ కూడా మైనార్టీలే. ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే వాళ్ళంతా మైనార్టీలే. మొత్తం మూకస్వామ్యంగా గంపగుత్తగా కొట్టుకుపోయే వాళ్ళ సంఖ్య రోజుకు పెరగడం వల్ల పెరగడం అంటే ఈ మనువాద సంస్కృతులు కొట్టుకుపోవడం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తాను. ఈరోజు మెజార్టీ ప్రజల్లో ఏళ్ళూరుకొని వాళ్ళ మెదడు విషతుల్యం చేస్తూ ఉంటుంది. ఆ విషతుల్లో ఉన్నటువంటి ఆ మెదళ్లను తిరిగి మన వైపు ఆలోచించే విధంగా చేయాలంటే ఖచ్చితంగా మనమంతా కూడా ఈ మనువాదపు లోపాలని, మనువాదంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక విషయాల్ని, మనువాదంలో ఉన్నటువంటి అమానవీయమైనటువంటి విషయాల్ని మనం ప్రజలకు తెలియజెప్పకపోతే మనం కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మీరు ఏ ఫేస్బుక్ను తీసుకున్నా, ఏ వాట్సాప్లో పోస్టింగ్లు తీసుకున్నా
కుల సంఘాలదైనా, అది మత సంఘాలదైనా, లేకపోతే ఇతరత్ర ప్రజాస్వామిక సంఘాల్లో కూడా 100% మంది మొత్తం మెజారిటీ పోస్టింగ్ చేసే వాళ్ళంతా కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆలోచనల వైపే అడుగెడుతున్నారు. ఆ ఆలోచనల వైపే వాళ్ళ మెదళ్ళు మొద్దు బారింపజేసుకుంటున్నారు. డిసెంబర్ 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె రాజన్న పిలుపునిచ్చారు. గోదావరికని ఐఎఫ్టీయూ కార్యాలయంలో బుధవారం 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడుతూ విప్లవకారుల ఐక్యత 2 న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ డిసెంబర్ 28న జరుగుతుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తీసుకో నక్సల్బరీ శ్రీకాకుళం ఉద్యమాలతోనే దేశంలోనే సిపిఐఎంఎల్ పార్టీలు ఉద్భవించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. అనేక సిపిఐఎంఎల్ పార్టీలు దేశంలో భూమి కోసం, భక్తి కోసం, ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్యం సాధించడం కోసం ఈరోజు ఉద్భవించినటువంటిది తెలుసు. అందులో భాగంగానే విప్లవకారులు అనేక చీలికలకు, పేలికలకు గురైపోయి ఈరోజు విప్లవోద్యమం రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి దశలో ఈరోజు విప్లవకారుల ఐక్యత కాల్చినటువంటి సందర్భంగా ఈ నెల 28 తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 2 న్యూ డెమోక్రసీ పార్టీలు ఐక్యం కాబోతున్నాయి. ఈ సదస్సుకు ప్రజలు, ప్రజాస్వామిక వ్యక్తులు అందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు దేశంలో మోడీ ప్రభుత్వం ఈరోజు ఫ్యాసిజాన్ని పెంచిపోసి విప్లవకారులను అనేక బూటక్ ఎన్కౌంటర్లో ఈరోజు అర్థమరుస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మొత్తం నక్సలైట్నే మొత్తం ఏరివేసేటువంటి పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు కోరుకుంటుంది. ఈరోజు బీజేపీ యొక్క ఫ్యాసిజంతో ఈరోజు దేశంలో మైనార్టీలు, ఈరోజు ఆదివాసులు, ఈరోజు విప్లవకారులను రక్షణ కోసం నరేంద్ర మోడీ పూనుకొని ఈరోజు ఒకటే ఎన్నికలు, ఒకటే దేశం, ఒకటే హిందూ అన్నటువంటి పదాలతో ఈరోజు పార్లమెంటులో చట్టాలను సవరణ చేస్తుంది. రాజ్యాంగాన్ని సవరించినటువంటి డాక్టర్ అంబేద్కర్ ఏం చేశాడో ఈరోజు రాజ్యాంగాన్ని రాశాడో అటువంటి అంబేద్కర్ని కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం అనేక రకాలుగా అవమానపరుస్తూ, కించపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. అందుకనే ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో విప్లవకారులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఐక్యమై ఈ దేశంలో నూతన ప్రజాస్వామ్య విప్లవాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాల్సింది కోరుతూ ఈ యొక్క 28 తారీఖు నాడు జరిగేటువంటి హైదరాబాద్లో జరిగేటువంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగేటువంటి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గత 16 రోజులుగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారని వారికి హామీ ఇచ్చారు. గత సంవత్సరం గత ప్రభుత్వం మన యొక్క సమస్యల కొరకు ఇదే వేదికల దగ్గర మేము దీక్షలు చేస్తున్నప్పుడు సారు వచ్చేసి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. సంవత్సర కాలం కూడా నిలబడినాం. అయితే ఇక్కడ ఒక సమస్య ఏమంటే సమగ్ర శిక్షలో ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాం. బాధాకరమైన విషయం ఏమంటే తెలంగాణ ఫలాలు సార్ కూడా గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా అయితే గత 16 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నప్పటికీ ప్రస్తుతం మా యొక్క శాఖకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి దయచేసి మేము వేడుకుంటున్నాం, ఈ యొక్క వేదికల ద్వారా మేము ప్రయాణించే ఈ జర్నీలో అధికారుల ఒత్తిళ్లు కొన్ని వస్తూ ఉన్నాయి. దయచేసి అది కూడా మేము ఈ యొక్క వేదిక ద్వారా మీరు కలెక్టర్ దృష్టిలో కానీ మన డిఓ సార్ కూడా ఏదైనా విషయంలో మా పని చేయొద్దు, మా పొట్ట కొట్టొద్దు అని రెగ్యులర్ ఎంప్లాయీస్ని వేడుకుంటున్నామన్నా గత 4-5 రోజుల నుంచి కూడా. కాబట్టి ఒకవేళ మేము మా యొక్క సమస్య చేయడం జరిగింది. ఇలా సమస్యల పరిష్కారం కొరికి ఏ ప్రభుత్వాలు మీ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత ఈరోజు ఆల్మోస్ట్ 16 రోజులు 18 రోజులు 16 డేస్కి వెళ్ళి ధర్నా చేస్తున్నారంటే మీ సమస్య తీవ్రమైన సమస్య. ఈ సమస్య పరిష్కారం కొరికి అంటే గతంలో ఉన్నప్పటికెళ్ళి చాలా సందర్భంలో మీరు ధర్నాలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కారం కొరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఈ
చాలామంది ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు కూడా మీ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ 10th కానీ ఎగ్జామ్స్ కూడా మార్చిలో రాబోతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ డేట్ కూడా ఫిక్స్ అయింది అనుకుంటా. ఇటువంటి సందర్భంలో వాళ్ళ ప్రభుత్వం ఎమ్మన్నే స్పందించాల్సిన అవసరం ఉంది. మీతో పాటు పిల్లల భవిష్యత్తు అనేది కూడా ముడిపడింది. వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ యూనియన్స్ని ఇమ్మీడియట్గా పిలిపించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చేస్తారనేది వాళ్ళ బాధ్యతగా చేయాల్సిన సందర్భం వచ్చింది. ఖచ్చితంగా చేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య. కనుక మీ జీవితాల సమస్య పిల్లల జీవితాలతో కూడా ముడిపడి ఉంది. ఇటువంటి సందర్భంలో మిమ్మల్ని ఇమ్మీడియట్ ఇంత దూరం 16 days కూడా కూర్చోబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య ఉంటే మీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మాట్లాడాలని నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ వేదిక ద్వారా కూడా చూస్తాడు అనుకుంటా. ఎందుకంటే మార్చిలో మనకి ఎగ్జామ్స్ వస్తాయి. మళ్ళీ ఎగ్జామ్స్లో మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు కూడా మీ మీద ఆధారపడి ఉంది. చాలామంది మీరు స్కూల్స్లో చేస్తున్నారు. మళ్ళీ ఈరోజు ఆ స్కూల్స్లో మళ్ళీ మీరు లేకపోతే మళ్ళీ పోర్షన్ లాస్ట్కి వచ్చేటది. మళ్ళీ ఈ పోర్షన్ కంప్లీట్ చేయకపోతే చాలామంది పిల్లలు రోడ్డు పాల్పోయే పరిస్థితి ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ దీనికి సంబంధించిన డైరెక్టర్లు కానీ అందరూ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నా వంతు నేను కృషి చేస్తా. ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా ఈ గద్వాలకు సంబంధించిన మా వాళ్ళు బయట కూర్చుంటే నాకు కూడా అవమానంగా ఫీల్ అవుతా. ఎందుకంటే మాకు సంబంధించిన మా కాన్స్టిట్యున్సీలో మీరు రోడ్ల మీద ఎక్కి కూర్చుంటే నా బాధ్యత కూడా ఉంటుంది. ఖచ్చితంగా నేను నా బాధ్యత నిర్వహిస్తూ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీతోనే ప్రార్థిస్తూ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రిని కూడా ప్రార్థిస్తున్నాము. మీ సమస్య ఇమ్మీడియట్గా, ఎందుకంటే సమయం లేదు, ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో మీ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. మీ ముందర కోరుకుంటున్నాం సార్. జై సమగ్ర శిక్ష, సీఎం గారి ఐక్యత. భారతరత్న మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను గోదావరికని శివాజీనగర్లోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించి అనంతరం సీట్లు పంపిణీ చేశారు. నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా ఈరోజు రామోదం నియోజకవర్గంలో వారికి జయంతి సందర్భంగా వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. మరి వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే మనమందరం కూడా ఏజ్ సరిపోదు. భారత ప్రధానిగా మరి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యుండి కూడా మరి దేశాన్ని ఎంతో పురోగతిలో తీసుకెళ్తూ వారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు భారతదేశం అంతా కూడా 32% ఎబోవ్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు సడక్ యోజన కింద కూడా ప్రతి గ్రామంలో కూడా వారి యొక్క రోడ్లు నిర్మాణము వాటి ప్రాజెక్ట్సే కానీ అవన్నీ కూడా మనం ఈరోజు చూడగలుగుతున్నాము. వారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క ఏదైతే ప్రజల్ని భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కూడా మరి ఈరోజు 2 సీట్లతోని పార్లమెంట్ వాజ్పేయి గారిని ఈరోజు మనందరం స్మరించుకుంటూ మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాబోయే కాలంలో కూడా తెలంగాణ అంతా కూడా ఈ రోజు నుంచి దాదాపు 1 సంవత్సరం పాటు వారి యొక్క స్మృతులను గుర్తు చేసుకుంటూ వారి యొక్క విజయాలను గుర్తు చేసుకుంటూ వారు భారతీయ జనతా పార్టీకి మరి అధ్యక్షులుగా ఉన్నటువంటి కాలం నుండి కూడా భారతీయ జనతా పార్టీలోని మరి కార్యకర్తలను కూడా స్ఫూర్తి కలిగిస్తూ వారి యొక్క కార్యక్రమాలను మరి కిషన్ రెడ్డి గారి యొక్క గౌరవ మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతుంది.
మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. భారతరత్న మాజీ ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ మార్గదర్శకులు స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గ పరిధిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ కార్పొరేటర్ పెడుకు కృష్ణ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంధ్యారాణి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కొంచెం జరగండి అన్న. అన్న మీరు కొంచెం జరగండి. ఇదిగోండి. భారత్ మాతా కీ జై, జై బీజేపీ. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను అజాత శత్రు వాజ్పేయి గారి ఆశయాలను భారతరత్న వాజ్పేయి గారి ఆశయాలను భారతరత్న అజాత శత్రు వాజ్పేయి గారి ఆశయాలను భారత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ వాజ్పేయి గారి ఆశయాలను భారత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారి ఆశయాలను భారత్ మాతా కీ జై. రాజ్కుమార్ గారు అందరికి ఇచ్చేరా లేడీస్ అందరికి తీసుకుంటే కొడుకా బిడ్డ ఎన్ని రోజులు ఇవ్వాలి? నిన్ననే ఎట్లుంది నీకు? ఓకేనా? మంచిగా చూస్తారా ఇక్కడ అన్న? అందరు నిన్ననే మీరు ఎక్కడ ఒక్క నిమిషం. ఎన్ని ఈ రోజుకి ఎన్ని? ఈ రోజేనా? మరి ఈ రోజు అయితే నార్మల్ భారతరత్న మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వారికి
ఘనమైనటువంటి నివాళులని అర్పిస్తూ ఉన్నాం. అలాగే సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షల్ని రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. సుపరిపాలనకి అక్షర సత్యము అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు ప్రధానిగా ఉన్నప్పుడు వారు దేశ ప్రజలకు అందించినటువంటి సేవలు యావత్ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ యాదిలో పెట్టుకొని వారి యొక్క జయంతిని ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ ఇవాళ వారం రోజుల పాటు వారి శత జయంతి సందర్భంగా ఎన్నో సేవా కార్యక్రమాల్ని ఈ వారం రోజుల పాటు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదే రకంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా పండ్లని పంపిణీ చేస్తూ వారి యొక్క స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది. ఆనాడు భారతీయ జనతా పార్టీకి మూల స్తంభం జనసంఘ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా ఎంతోమంది నాయకులను కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదే రకంగా ఇవాళ పార్టీని ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టడమే కాకుండా ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దడమే కాకుండా వారు ప్రధానిగా ఈ దేశానికి అందించినటువంటి సేవల్ని ఎప్పుడు కూడా మర్చిపోదు సమాజం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. గ్రామాలలో మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ రోడ్డు రవాణా సౌకర్యం ఉన్నదంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్స్ వారి యొక్క ఆలోచన విధానము. ఒకప్పుడు గ్రామాలలో ఎర్ర లైటు వెలుగుతూ ఉండే ఇవాళ ఎల్ఈడి బల్బులు వచ్చినాయంటే వారు అందించినటువంటి కృషి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారి యొక్క స్ఫూర్తితోటి వారి యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తూ ఇవాళ అనేక రకాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి ఇవాళ సంక్షేమ పథకాల్ని అందించేటువంటి కార్యాచరణ ఇవాళ భారత ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కేవలం మరి రాజకీయాలంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, పార్టీలని వ్యక్తులని తప్ప ఏ రాజు కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు అభివృద్ధి కోసం ప్రజల కోసం ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. కానీ వారు అందించినటువంటి స్ఫూర్తిని ఇవాళ ఏదైతే ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువుగా ఇవాళ శత్రుత్వం కాదు, ప్రధానిగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం ఆలోచించిండ్రు కాబట్టి వారి స్ఫూర్తిని ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిలబెడతా ఉన్నది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటల రాజేందర్ గారు కావచ్చు, మొత్తం మా నాయకత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా దగ్గర నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుంది. తప్పు చేస్తే ఎదురు తిరుగుతారు, ప్రజల పక్షాన నిలబడతారు. ఇవాళ మంచి ఆలోచనలని మంచి సలహాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇస్తారు. వారి యొక్క స్ఫూర్తితోటి మేము కూడా ఇవాళ కార్యకర్తలుగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వపడతా ఉన్నాము. తప్పకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క స్ఫూర్తిని పొంది ప్రజలకి తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని సమాజం లోపల తీసుకెళ్లడం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, రుణమాఫీ, అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి వివరించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రామగుండం నియోజకవర్గ అంతర్గామ ఎంఆర్ఓ తూము రవీందర్ ఆధ్వర్యంలో గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బుధవారం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి 6, షాదీ ముబారక్ 3 లబ్ధిదారులకు 9,01,044 రూపాయలను చెక్కులను అందజేశారు. చిలుక రాజమ్మ ఎక్లా స్కూల్ గ్రామం, మలయ్య బ్రాహ్మణపల్లి గ్రామం, 9 6 కళ్యాణ లక్ష్మి 3
కుందన్పల్లి గ్రామం. ఓకే అమ్మా, శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ కాంగ్రెస్ పార్టీ మీ అందరి సంక్షేమం ఎప్పుడు చేస్తూ ఉంటుంది, మీరు కూడా అందరికీ చెప్పాలి. ఓకే, నమస్కారం. ఈరోజు రామగుండం గౌరవ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసులో అంతర్గాం మండలంకు సంబంధించిన 9 కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి చెక్కుల యొక్క 9 చెక్కుల యొక్క మొత్తం రూపాయలు 9,01,044 రూపాయలు. ఇందులో 6 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయి, 3 ఏమో షాదీ ముబారక్ చెక్కులు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వంచే మంజూరు చేపించిన గౌరవ రామగుండం ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇట్టి డబ్బులు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు చూడు. సమగ్ర అభివృద్ధి సాధనతో రామగుండంకు పూర్వ వైభవాన్ని కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. నేపథ్యంలో స్థానిక గాంధీనగర్లోని సీఎస్సీ చర్చిను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్రిస్మస్ పర్వదిన సందర్భంగా క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గణేశుడికి సంబంధించిన ర్యాలీని కొత్త తరాలో బ్రహ్మాండంగా చేస్తాం. అదే మా ఇతర ప్రాంతాలు చేస్తాం. నిన్న చర్చికి సంబంధించి ఒక వాళ్ళ సెలబ్రేషన్లో మాట్లాడితే ఎవరు అడగలేదు.
నేనే అన్ని అంతర్జాతీయ స్థాయిలో నేను వెళ్ళడం జరిగింది. బ్రహ్మాండమైన చర్చలు చూశాను. నాకు అలాంటి చర్చ ఒకటి కట్టాలని ఉంది. ఆలోచన వచ్చి ఆ కట్టే ప్రయత్నం చేస్తాం. ఆ కట్టాలలో ఎక్కడైతే ఆ దేవుడికి తెలిసి కానీ తప్పకుండా కడదాం. మీరు దీన్నే స్లాబ్ రెనోవేషన్ అంటాము. స్లాబ్ రెనోవేషన్ చేద్దామా, లేకుండా దీన్నే మార్చుదామా, అది మరోసారి కూర్చొని మనం ఆలోచన చేసి తప్పకుండా చేద్దామనే విషయాన్ని వెనక్కి ఎప్పుడు చెప్తా ఉంటా. ఏ విషయంలోనైనా సరే మా గాంధీ గారితో మాట్లాడుతూ అప్పుడు ఫోన్ చేసి ఏం జరుగుతుందన్నా అన్న వారు ఏదో చెప్తారు. ఒక కలిసి మాట్లాడడం తక్కువ, కానీ మాట్లాడేప్పుడు ఒక అర్ధగంట మాట్లాడతారు. ఏదో కొన్ని నెగటివ్స్ అండ్ పాజిటివ్స్, the both side will discuss. The finally output will come. What is it అంటే డోంట్ వరీ, గో అహెడ్ అండ్ నేనేమంటా ఎట్లయితే అట్లా ఏదంటే చేయాల్సింది అనుకోవద్దు, అనుకుంటే చేయాల్సింది. ఇది నా వ్యక్తిత్వంలో తత్వం. ఒకరిని నష్టం వచ్చే కార్యక్రమం ఎప్పుడూ చేయాలి, ఏ రోజు చేయాలి, చిన్ననాడు చేయాలి. దూరం పోయిన వాళ్ళ దగ్గరికి కూడా పోయి ప్రతివారి వద్దు అనుకునే ప్రయత్నం చేశాం. కానీ అయినా పోతానంటే ఎవరేం చేయవచ్చు. కానీ అందరి క్షేమం అనుకునే వ్యక్తిత్వం. ఎందుకంటే నా తల్లిదండ్రులు అందరికన్నా ముందు వాళ్ళు దేవస్వామి, వారు ఇచ్చినటువంటి ఒక మార్గంలో ఒకరికి మంచి, ఒకరికి అన్నం పెట్టే తత్వంతో ముందు పోతున్నాం తప్ప ఈరోజు నష్టం చేయాలని, ఎవరి గురించి తక్కువ చేయాలని మాట్లాడే ప్రయత్నం కూడా చేయాలి. ఇంకొకరి జీవితాలకు తొమ్మిది చూడే అలవాటు కూడా లేదు. కానీ ఒక అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు, ఒక సంకల్పంతో ముందుకుపోతున్నప్పుడు దానికి ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా ఉంటే దాన్ని తీసుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. తీసుకోవడమే కట్టడమే మార్పు తేవడం ఖాయం. ఈ నగరానికి పూర్వ వైభవం, ఈ ప్రాంతానికి ఒక కొత్తదనం, ఇక్కడ ఉన్నటువంటి రాబోయే యువతకు బంగారు బాట వేసే దిశగా మంచి ప్రయత్నం చేస్తాము. దీనిలో మీరు అందరూ కూడా నిరంతరం సహకరించాల్సిందిగా పేరు పెట్టుకుంటూ మరొకసారి అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ సో మచ్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకను ప్రపంచమంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలో ఆయన శిశువుగా జన్మించి ఉన్నాడు. ఆయన పాపలను విమోచించుట కొరకు ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మరియు శాంతి సమాధానాన్ని సమకూర్చుట కొరకు ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించున్నాడు. అందుకే ఈ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జన్మదిన వేడుకను ప్రపంచమంతా కూడా జరుపుకుంటున్నారు. మరియు ఈ యొక్క 18 లైన్ కాలనీ సెయింట్ జాన్స్ దేవాలయం సంఘ సభ్యులు మరియు సేవకులు ఈ యొక్క ఆరాధనలో మేమందరం కూడా పాల్గొని ఉన్నాం. మీ అందరికీ మా యొక్క క్రిస్మస్ శుభములను నేను తెలియజేస్తున్నాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.